నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అప్టెక్ జాబ్స్ యాప్ ని ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని కోర్సెస్ ని పర్చేస్ చేశారో వాళ్ళందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఆ శ్రీరాముడి యొక్క దీవెనలు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనందరం కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసికట్టుగా జీవించాలి అని అందరూ సంతోషంగా హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో బ్రతకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే మీ డ్రీమ్ జాబ్ని మీరు సాధించాలి అని మీ కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఏదైతే మీ మీద హోప్స్ పెట్టుకున్నారో మీరు ఆ హోప్స్ను ఫుల్ఫిల్ చేయాలి అని మీ డ్రీమ్స్ని మీరు అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీవన్ అ హ్యాపీ శ్రీరామనవమి. ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే టీఎస్పీఎస్సీ అవ్వచ్చు ఏపీఎస్సీకి సంబంధించి అవ్వచ్చు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుంటూ అప్టెక్ జాబ్స్ యాప్ ప్రతి ఫుల్ కోర్సు మీద కూడా 80% డిస్కౌంట్ ఇస్తోంది. ఈ అందు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ ఆఫర్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటు టుడేస్ కరెంట్ అఫైర్ ద 3 స్కీమ్స్. ఇంతకీ ఆ 3 స్కీమ్స్ ఏంటి? వెల్, ఇవాళ మనం కొంచెం ఇంట్రెస్టింగ్ ఎంత కాదన్న పండగ కాబట్టి మీలో చాలామంది ఎక్సైటెడ్గా ఉంటారు. ఆబ్వియస్గా కొంతమంది కాదు, యాక్చువల్గా అందరూ హ్యాపీగా ఉంటారు, ఎక్సైటెడ్గా ఉంటారు. సో మీ ఎక్సైట్మెంట్ని కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ మనం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్కీమ్, అదే ఇక్కడ కనిపిస్తున్న సంచార్ సాథీ పోర్టల్, అఫ్కోర్స్ ఇది దాని యొక్క లోగో, విల్ డిస్కస్ అబౌట్ దాట్. అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గృహజ్యోతి పథకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న విద్యా కానుక. సో ఇవాళ ఈ 3 పథకాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇటు ఇన్ జనరల్గా అవేర్నెస్ పరంగా అట్ ద వెరీ సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కేంద్ర పథకమైన సంచార్ సాథీ పోర్టల్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంచార్ సాథీ పోర్టల్ను టెలికాం విభాగాన్ని టెలికమ్యూనికేషన్ విభాగం అని కూడా పిలుస్తారు. విభాగం అంటే ఏమీ లేదు, డిపార్ట్మెంట్. సో ఇట్స్ బేసికలీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, దీన్నే ఇన్ షార్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అని కూడా అంటూ ఉంటారు, తెలుగులో టెలికాం విభాగం. వీళ్ళు తీసుకొచ్చిందే ఈ సంచార్ సాథీ పోర్టల్. ఇది 2023వ సంవత్సరం మే 16న ప్రారంభించబడింది. అంటే ఈ సంవత్సరం 2024 మే 16కి అది ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. అండ్ ఖచ్చితంగా సంవత్సరం పూర్తి చేసుకుంటుంది కాబట్టి పరీక్షల్లో అడిగే అవకాశం చాలా చాలా ఎక్కువ. అండ్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ రీసెంట్ థింగ్ దట్ హ్యాస్ బిన్ బాట్ ఇన్ టు ద పిక్చర్. దేశవ్యాప్తంగా పోగొట్టుకున్న లేదు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సంచార్ సాథీ పోర్టల్పై ప్రజలు బ్లాక్ చేయడంతో పాటు ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వెల్లడించింది. సో బేసిక్గా ఈ పోర్టల్ వల్ల ఉన్న ఉపయోగం ఏంటి? పోర్టల్ అంటే బేసిక్గా ఒక వెబ్సైట్ లాగా అని చెప్పచ్చు. ఈ వెబ్సైట్ వల్ల మనకున్న లాభం ఏంటి అని అంటే బేసిక్గా 2. ఒకటి, మనం ఒకవేళ కంట్రీ వైడ్గా, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆంధ్రప్రదేశ్లో లేదు తెలంగాణలో ఉంటున్నారు అనుకుందాం, మీరు ఫ్రెండ్స్తో పాటు గోవా బీచ్కి వెళ్ళారు, లేదు కాశీ యాత్రకి వెళ్ళారు, లేదు పర్వతాలను అధిరోహించడానికి హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళుంటారు. ఖచ్చితంగా వెళ్తారు, నాకు తెలుసు, ఇన్ఫ్యాక్ట్ వెళ్ళాలి కూడా. అలా వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఫోన్ పోగొట్టేసుకున్నారు, లేదు ఎవరో మీ ఫోన్ కొట్టేశారు, దొంగతనం చేస్తారు. సో మీరు మీ ఫోన్ని పోగొట్టుకున్నా, మీ ఫోన్ ఎవరైనా దొంగతనం చేసినా మీరు ఆ ఫోన్ని బ్లాక్ చేయొచ్చు. అట్ ద వెరీ సేమ్ టైం ఆ ఫోన్ ఎక్కడుంది అని మీరు ట్రాక్ కూడా చేయొచ్చు ఈ పోర్టల్ ద్వారా అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ చెప్తుంది. వాడిన మొబైల్ ఫోన్ను కొనుగోలు చేయకముందే ఆ ఫోన్ వివరాలను ఈ పోర్టల్లో తనిఖీ చేసుకునే సదుపాయం కూడా ఉంది. సో ఇది కేవలం ఫోన్ పోగొట్టుకుంటేనో లేదు మన ఫోన్ ఎవరైనా దొంగతనం చేస్తానో వాటిని ట్రాక్ చేయడానికి బ్లాక్ చేయడానికి మట్టుకే కాకుండా, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోకో లేదు వేరే కారణాల చేత సెకండ్ హ్యాండ్ కొంటారు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో నాకు తెలిసి ఫోన్ సెకండ్ హ్యాండ్ పెద్దగా ఎవరు కొనట్లేదు, మేబీ సెకండ్ హ్యాండ్ బైక్స్ కార్స్ కొంటున్నారేమో కానీ. బట్ ఈవెన్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ 1,50,000 పెట్టి ఐఫోన్ 15 కొనే బదులు అదే ఒక 2-3 సంవత్సరాల తర్వాత అదే ఐఫోన్ 15 ఎలాగో 70,000-80,000కి వచ్చేస్తుంది. సో అప్పుడు ఆ ఐఫోన్ 15 కొంటారు. సో అలా ఆ ఫోన్కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. అలా మీరు సెకండ్ హ్యాండ్ కస్టమర్స్ ఎవరితో వాళ్ళకి ఒక బెనిఫిట్ కల్పిస్తోంది ఈ సంచార్ సాథీ పోర్టల్. మొదటి విడత సంచార్ సాథీ పోర్టల్ను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా రూపొందించారు. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మొదటి విడత, దానిని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. సో బేసిక్గా
ప్రతి ఫోన్ కంటూ సంబంధించి రిజిస్టర్ లాగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. సో యూ కెన్ ట్రాక్ ద ఫోన్, యూ కెన్ సీ వేర్ ద ఫోన్ ఈస్, ఆర్ యూ కెన్ ఈవెన్ బ్లాక్ ద ఫోన్, ఆర్ యూ కెన్ ఈవెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద మొబైల్ అనమాట. సో దట్ ఈస్ వాట్ సంచార్ సాథీ పోర్టల్ ఈజ్ ఆల్ అబౌట్, which is launched by the central government of India, or rather we can say ప్రిసైజ్గా చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. అండ్ ఇక్కడ మీరు దాని యొక్క లోగోను కూడా గమనించవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ లోగో, ఆరెంజ్, వైట్, గ్రీను, బ్లూ. మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పథకం గృహజ్యోతి పథకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత కాదన్నా సరే గవర్నమెంట్ మారింది రీసెంట్గా, అండ్ వాళ్ళు రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత చాలా వరకు కొత్త కొత్త పథకాలను తీసుకువచ్చారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ద మేజర్ ఫోకస్ మైట్ బీ ఆన్ దెమ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ విల్ బీ ఆన్ దెమ్, ఐఎమ్ సెయింగ్ ఇట్ మైట్ బీ ఆన్ దెమ్ అంటున్నారు. సో అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ద స్కీమ్స్ దట్ హ్యావ్ బీన్ లాంచ్డ్ బై దెమ్ ఫస్ట్ అండ్ దెన్ మైట్ గో బ్యాక్ యాజ్ వెల్, వాట్ ఎవర్ బీట్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్న పథకం వచ్చేసి గృహజ్యోతి, ఇంటికి జ్యోతి. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించడమే గృహజ్యోతి పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో క్రింది వాటిలో సరియైన వాక్యాలు ఏవి? గృహజ్యోతి పథకానికి సంబంధించి సరియైన వాక్యాలు ఏవి? గృహజ్యోతి పథకానికి సంబంధించి సరికాని వాక్యాలు ఏవి? అలా ఏమైనా అడగచ్చు. లేదు ఈ కింది జతలను సరిపోల్చండి, క్రింది వాటిలో సరికాని జత ఏది, ఏ విధంగా అడగచ్చు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్, మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? గృహజ్యోతి స్కీమ్ది రాష్ట్రంలోని, ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఫర్ ఆల్ ఫ్యామిలీస్ 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఫర్ ఫ్రీ. అలానే ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ పథకం యొక్క నినాదం, ద స్లోగన్ ఆఫ్ ద స్కీమ్, అన్ని ఇళ్లల్లో వెలుగులు. వాళ్ళ అన్ని ఇళ్ళకి 200 యూనిట్స్లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు కదా, తద్వారా అందరూ కూడా ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తారు కదా, ఆ విధంగా అందరి లైఫ్లో కూడా ఒక విధంగా ఒక ఆనందం వస్తుంది కదా. సో అందుకని అన్ని ఇళ్లల్లో వెలుగులు అని తీసుకువచ్చారు, లేదు దానికి స్లోగన్గా ఉపయోగిస్తున్నారు. సో ఇప్పుడు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే అన్ని ఇళ్లల్లో వెలుగులు అనేది గృహజ్యోతి పథకం యొక్క నినాదం, ఇది సరి అయినదా సరికానిదా అని అడగవచ్చు. గృహ వినియోగం కోసం మాత్రమే అన్ని కుటుంబాలకు 200 యూనిట్లను ఉచితంగా అందించడానికి ఈ పథకం హామీ ఇస్తుంది. నౌ దిస్ ఈజ్ ఆల్సో క్రూషియల్. గృహజ్యోతి పథకం బేసిక్గా గృహ వినియోగం కోసం మాత్రమే, ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ రెసిడెన్షియల్ యూటిలిటీస్, ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ కమర్షియల్ పర్పస్. అంటే వ్యాపార నిమిత్తం ఒకవేళ వాళ్ళు విద్యుత్ని వినియోగించుకుంటే అప్పుడు దీన్ని కన్సిడర్ చేయరు, ఓన్లీ ఇంటి అవసరాలకు మటుకు ఉపయోగించుకుంటేనే దీన్ని కన్సిడర్ చేస్తారు. సో దీన్ని కూడా యాజ్ అ స్టేట్మెంట్గా ఇచ్చి ఇది సరి అయినదా సరికానిదా అని కూడా అడగవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 83 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. సో నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉంటే చెల్లించాల్సిన అవసరం లేదు. ఏం చెల్లించాల్సిన అవసరం లేదు? ఆబ్వియస్గా సింపుల్, ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకాన్ని 2024 ఫిబ్రవరి 27న ప్రారంభించడం జరిగింది. సో వెరీ రీసెంట్లీ లాంచ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఫర్ షూర్. సో 2024 ఫిబ్రవరి 27. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగనన్న విద్యా కానుక అనే పథకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మనం తెలుసుకున్న స్కీమ్ ఏంటి? సంచార్ సాథీ పోర్టల్. సంచార్ అంటే బేసిక్గా తిరుగుతూ ఉండేవాడు లేదు ప్రయాణికుడు అని అర్థం. సాథీ అంటే ఏంటి? తోడు అని అర్థం. సో వన్ హూ ఈజ్ అ తోడు టు అ ట్రావెలర్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గృహజ్యోతి, ఇంటికి వెలుగుని ఇస్తున్నారు బికాస్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కాబట్టి. సో ఇంతకుముందు ఏంటి, కొంచెం వాడినా సరే ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేస్తుంది, మనం కట్టగలమో లేదో అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 200 యూనిట్స్ లోపల ఫ్రీ కాబట్టి వాళ్ళందరి జీవితాలు కూడా ఒక విధంగా ఫైనాన్షియల్ బర్డన్ ఏమీ ఉండదు వాళ్ళకి, అండ్ దే విల్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ హ్యాపీలీ. అండ్ థర్డ్ వచ్చేసి విద్యా కానుక, ఎడ్యుకేషన్కి సంబంధించింది. సో లెట్స్ గెట్ ఇంటు దట్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల డ్రాప్అవుట్స్ను తగ్గించడం మరియు వారికి సౌకర్యాలను కల్పించడం కోసం జగనన్న విద్యా కానుక పథకంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో బేసిక్గా గవర్నమెంట్ స్కూల్స్లో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళలో డ్రాప్అవుట్స్ని తగ్గించడం కోసం, డ్రాప్అవుట్ పర్సంటేజ్ని తగ్గించడం కోసం. డ్రాప్అవుట్ పర్సంటేజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి 5th క్లాస్లో 100 మంది పిల్లలు చదివారు అని అనుకుందాం. 6th క్లాస్కి వెళ్ళేసరికి ఓన్లీ 80% వచ్చారు ఈ 100 పీపుల్లో, అంటే దేర్ ఈజ్ అ 20% డ్రాప్అవుట్. సో అలా స్కూల్కి వెళ్లకుండా వేరే వేరే కారణాల చేత, కొంతమంది ఆరోగ్యం బాగాలేదు అని, కొంతమంది ఏమో ఆర్థికంగా మాకు స్తోమత లేదు అని ఏదో కారణాలు చెప్పి స్కూల్కి పంపించడం కుదరదు. కొంతమంది కావాలని పంపించరు, కొంతమందికి నిజంగానే కుదరదు. సో అందుకని ఆ డ్రాప్అవుట్ రేటును తగ్గించడం కోసం పెట్టుకున్న కార్యక్రమమే విద్యా కానుక.
రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ప్రభుత్వ ఎంపీపీ జెడ్పీపీ మున్సిపల్ అంటే మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు, అలానే మున్సిపల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, రిజిస్టర్డ్ మదరసాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ, బాలురలకా లేదు బాలికలకా అని లేదు, అందరు విద్యార్థులకి ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, రిజిస్టర్డ్ మద్రసాస్ అన్నిట్లో కూడా ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఎగ్జామ్లో ఈ జగనన్న విద్యా కానుక అనే పథకానికి సంబంధించి ప్రశ్న అడిగితే కనుక ఇందులో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులను పరిగణించడం లేదు అని అంటే అప్పుడు అది ఆబ్వియస్లీ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, బికాస్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. అలానే దీంట్లో రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ని కన్సిడర్ చేయట్లేదు అని అంటే అప్పుడు అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా కుట్టుకూలితో పాటు 3 జతల యూనిఫారాలు వేసుకోవడానికి యూనిఫారం 3 జతలు ఇస్తారు, ఒక స్కూల్ బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, అలానే నోట్ బుక్స్, అభ్యాస పుస్తకాలు, వర్క్ బుక్స్, 2 జతల సాక్స్, ఒక బెల్ట్, ఒక జత షూలు. సో ఈ విధంగా చూస్తే కనుక స్కూల్కి సంబంధించి ఇంకా పేరెంట్స్ పర్చేస్ చేయాల్సింది ఏమీ లేదు. సో వాళ్ళకి టెక్స్ట్ బుక్లు కొనాలి, నోట్ బుక్లు కొనాలి. యాక్చువల్గా ఈ రోజుల్లో స్కూల్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే యూనిఫామ్ ఆబ్వియస్లీ స్కూలే ప్రొవైడ్ చేస్తుంది, బుక్కులు మీరు ఖచ్చితంగా మా దగ్గరే కొనాలి అని చెప్పి చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఉంటారు. సో బేసిక్గా ఏదైనా సరే ఒక విధంగా పేరెంట్స్కి అది బర్డనే. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, షూస్తో పాటు సాక్స్, యూనిఫామ్తో పాటు బెల్ట్, బుక్స్ పెట్టుకోవడానికి బ్యాగు, ఒకటి కాదు ఇప్పుడు ఒకటే యూనిఫామ్ ఇస్తే తొందరగా చిరిగిపోయే అవకాశాలు, పాడైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు 3 జతల యూనిఫామ్లు ఇస్తున్నారు. సో 3 pairs, 6 days స్కూల్ ఉంటుంది. సో హ్యాపీగా 2 days ఒక యూనిఫామ్ అలా వేసుకున్న వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారు. అలానే 2020-21 విద్యా సంవత్సరం గాను ఇది అందించడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా కానుక పథకం కింద 2020 అక్టోబర్ 8వ తారీఖు నుండి 3 రోజుల పాటు విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. జగనన్న విద్యా కానుక పథకం కింద అయ్యే వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను సమగ్ర శిక్షా కార్యక్రమం కింద 60% వ్యయం భరిస్తుండగా మిగిలిన 40% వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జగనన్న విద్యా కానుక పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి లేదు సరికానివి ఏవి అని అడిగినప్పుడు ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏ విధమైన పాత్ర పోషించట్లేదు అంటే అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. బికాస్ సమగ్ర శిక్ష కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ 60% ఆఫ్ ద ఫండ్ ఇస్తోంది, వేరాస్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ 40% ఆఫ్ ద ఫండ్ ఇస్తోంది. బట్ స్టిల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జగనన్న విద్యా కానుక అని పేరు పెట్టారు కాబట్టి కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నా అన్న ధోరణిలోకి వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా తప్పు పెట్టే అవకాశం ఉంది క్వశ్చన్ పరంగా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అది సంగతి. సో శ్రీరామనవమి నాడు కొంచెం కొత్తగా కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సంచార్ సాథీ పోర్టల్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గృహజ్యోతి పథకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగనన్న విద్యా కానుక. దీనికి సంబంధించి మీ రెస్పాన్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, మీ ఫీడ్బ్యాక్ ఏంటి అని కింద హ్యాపీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా నాకు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అలానే అప్టేక్ జాబ్స్ యాప్లో టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రతి ఫుల్ కోర్సు మీద కూడా 80% ఆఫర్ రన్ అవుతుంది శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుంటూ. అందుకని మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఏదైతే డ్రీమ్ జాబ్ని సాధించాలి అని అనుకుంటున్నారో అది మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని, మనందరం ఎల్లకాలం కూడా కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో, బంధుమిత్రులతో, కొలీగ్స్తో అందరితో కలిసి సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉండాలని, మనం అనుకున్నది మనందరం సాధించాలని కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.